ఎక్కడ చూసినా సిద్ధు మానియా కనిపిస్తుంది. సిద్ధు జొన్నలగడ్డ స్క్వేర్లు, క్యూబ్లు, ఇంకా ఆ డీజేటీలకు ఎన్ని సిరీస్ వచ్చినా, ఎన్ని ఫ్రాంచైజ్ వచ్చినా కూడా ఆడియన్స్ వెల్కమ్ చేస్తున్నారు. అండ్ వాట్ అబౌట్ సిద్ధు గురించి ఏమన్నా విషయాలు చెప్పాలంటే వాట్ చూసి? నేను చాలా వరకు నా వీడియోస్ లోను వాటిలోను ఆయన గురించి లైక్ చెప్పాను. లైక్ ఐ హ్యావ్ స్పెషల్ రెస్పెక్ట్ అండ్ గ్రాటిట్యూడ్ అండ్ I've become fan after watching డిజెటిల్. లైక్ ఒక రవితేజ గారు ఎలాగా చాలా ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యారో, డిజెటిల్లో ఆల్సో ఐ మీన్ సిద్ధు గారు కూడా హీ కమ్స్ అండ్ ద సేమ్ కేటగిరీ. అన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉండి ఆయనకి ఓటీటీ ద్వారా ఒక మూవీ హిట్ అయ్యి మళ్ళీ డిజెటిలో క్యారెక్టర్ రాసుకుని ఆయనే డైలాగ్స్ రాసుకుని ఈ రేంజ్ సక్సెస్ రావడం ఇస్ లైక్ వెరీ గ్రేట్ థింగ్. సాంగ్ రాధిక కూడా ఆయన రాశారు. ఇన్స్పిరేషనల్. ఆయన చూస్తే అలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. సక్సెస్ వస్తుంది ఎప్పటికైనా. వచ్చింది ఆల్రెడీ. అదే స్టార్ బాయ్. నమ్ముకోవాలి అంతే మనం వెళ్ళే దారి. ఓకే.